ఏంటంటే కొంచెం నా బ్యాక్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. 5 years అయితే అవుతుంది అండ్ ఇంతవరకు సక్సెస్ అయితే కాలేదు. నేను సక్సెస్ అవుతా అని చెప్పి ఇన్ని డేస్ వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చిన అండ్ ఇంకా వీడియోస్ కూడా చేస్తా. అండ్ నేను ఈ యూట్యూబ్ సక్సెస్ జర్నీ వెనకాల వెళ్తున్నందుకు నేనైతే చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నా. ప్రతి ఒక్క వీడియో నేను పెట్టినప్పుడు నాకు ఎట్లుంటుందంటే ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తాయి, లేకపోతే నేను లైన్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నా. కానీ ఇంతవరకు అయితే సక్సెస్ కాలే అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైతేనో తెలియదు. కానీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా డైలీ బ్లాగ్ అయితే ఏం చేస్తలేను, జస్ట్ ఏంటంటే కొంచెం నా బ్యాక్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 5 years అయితే అవుతుంది అండ్ ఇంతవరకు సక్సెస్ అయితే కాలేదు. నేను సక్సెస్ అవుతా అని చెప్పి ఇన్ని డేస్ వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చిన అండ్ ఇంకా వీడియోస్ కూడా చేస్తా. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ప్రజెంట్ మన యూట్యూబ్ ఆల్గోరిథంకి, ప్రజెంట్ మన యూట్యూబ్లో వీడియోస్ కంటెంట్స్కి నాకైతే నేను సక్సెస్ కావాలంటే చాలా టైం పడుతుందని అనిపిస్తుంది. అండ్ నేను ఈ యూట్యూబ్ సక్సెస్ జర్నీ వెనకాల వెళ్తున్నందుకు నేనైతే చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నా. అది నిజంగా చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నా. సో ఇదే చెప్పాలనుకుంటున్నా మీకైతే. నేను 5 years నుంచి అయితే యూట్యూబ్ ఛానల్లో 5 years అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. 2020లో అయితే ఓపెన్ చేసిన, 2020 November 28కి అయితే స్టార్ట్ చేసిన. సో ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ కాలేదు అండ్ సక్సెస్ కాలే అని చెప్పి నేనైతే వీడియోస్ ఆపకుండా అయితే లేను. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నా. నా ప్రతి ఒక్క వీడియో నేను పెట్టినప్పుడు నాకు ఎట్లుంటుందంటే ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తాయి, ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తాయి, ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తాయి అని చెప్పి నేను లైన్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నా. కానీ ఇంతవరకు అయితే సక్సెస్ కాలే అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైతేనో తెలియదు. కానీ అప్పటివరకు అయితే వీడియోస్ అయితే చేయకుండా అయితే ఆపా. కంపల్సరీ వన్ డే అయితే నేను సక్సెస్ అవుతా. అప్పటివరకు వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. కాకపోతే ఇప్పుడు నా ప్రాబ్లం ఏమైందంటే 2 years బ్యాక్ నేను ఇట్లానే కొన్ని డేస్ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేసిన. అప్పుడు మంచిగానే వచ్చినాయి వ్యూస్. ఎట్లా అంటే మంచిగా వ్యూస్ అంటే ఒక 500 వ్యూస్ అట్లా అయితే వస్తుండే. సో నాకు అవి చాలా ఎక్కువ. తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో ఏమైందంటే ఈ వీడియో పెట్టిన 100-200 వ్యూస్ అయితే వస్తుండే. అట్లా నాకు కొంచెం ఓకే బెటర్ అనిపిస్తుండే డైలీ వ్లాగ్స్ చేయడంలో. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తే ఏమైందంటే అసలు మొత్తంకే వ్యూస్ వస్తలేవు. లిటరలీ చెప్పాలంటే 10-20 వ్యూస్ అయితే వస్తున్నాయి. అట్లా నాకు వ్యూస్ నాకు ఏం మోటివేషన్ వస్తుంది నా డైలీ వ్లాగ్స్ చేయడానికి చెప్పండి. సో అట్లా మోటివేషన్ అయితే వస్తలేదు నాకు. అయినా కూడా నేనైతే చాలా హార్డ్గా అయితే చేస్తున్నా. అండ్ ఇన్ని డేస్ నేను స్ట్రగుల్ చేసిన. అంటే ఇంతకుముందుకి ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా నాకైతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని చెప్పి అట్లా మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఇలా తక్కువ వ్యూస్ వచ్చే వరకు అయితే నాకైతే అసలు ఏం అర్థమైతే లేదు. అసలు వీడియోస్ చేయాలా వద్దా, యూట్యూబ్ పోయి ఆపేద్దామా అనే థాట్ అయితే వస్తుంది. కానీ నాకైతే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా నేను వేరే జాబ్ అయితే చేయలేను. సో నేను యూట్యూబ్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నా. కానీ మానిటైజేషన్ అయితే అస్సలు అవుతలే అండ్ సక్సెస్ కూడా అయితే నేనైతే అవుతలేను. అండ్ నాకు వ్యూస్ కూడా అయితే వస్తలేవు. దానివల్ల కొంచెం డిమోటివేట్ అవుతున్నా. కానీ నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. ఇప్పటికైతే ఫిక్స్ అయిపోయినా ఏదన్నా రాని, వ్యూస్ రాని రాకపోని ఏమన్నా కానీ డైలీ అయితే ఒక వీడియో నాదైతే కంపల్సరీ రావాలని అనుకున్నా. ఇవాళ ఎందుకో చెప్పాలనిపించింది. కంటిన్యూగా నేను ఒక 4-5 days అవుతుంది కదా అట్లా రెగ్యులర్గా వీడియోస్ పెట్టి అవి ఎక్కువ వ్యూస్ అయితే ఏం రాలే. అండ్ నాకు అదే కొంచెం డిమోటివేట్ అయింది. అందుకే అలా మొత్తం మూడ్ ఆఫ్ అయ్యి ఇంట్లో ఉండి ఏం వీడియో అయితే ఏం చేయలేదు. ఇప్పుడు వీడియో అయితే వేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ 2023లో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అయిపోవడానికి అయితే వచ్చింది. ఏమైందంటే నేను గణేష్ది వీడియో అయితే చేసిన. అంటే మేము డెకరేషన్ వర్క్ చేస్తుండే కదా, సో ఆ వీడియో అయితే చేసిన. అప్పుడు దానికి మంచిగా వ్యూస్ అయితే వచ్చినాయి డెకరేషన్ చేసిన వర్క్కి. అప్పుడు ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోతుంది అనుకున్నా. కానీ మన బ్యాడ్ లక్ ఆ ఇయర్ అయితే మానిటైజేషన్ అయితే కాలేదు. అండ్ అదే ఇయర్ నేను పెద్ద ట్రిప్ అయితే వేసిన. ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా దానిలోనే పెట్టిన. వైష్ణవదేవి మాత టెంపుల్కి అయితే వెళ్ళిన. సో ఆ సిరీస్ కూడా మంచిగా సక్సెస్ అవుతుంది అనుకున్నా. కానీ అది కూడా కాలేదు. కానీ నేను అయినా కూడా నేను బ్యాక్ స్టెప్ అయితే వేయలే. వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడానికి అయితే ట్రై చేసిన. సో అట్లనే ఎవ్రీ ఇయర్ మళ్ళీ లాస్ట్ ఇయర్ 2024లో కూడా నేను ఉజ్జయిన్ అయితే వెళ్ళిన. ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ ఆ 2 టెంపుల్స్కి అయితే వెళ్ళిన. అవి 12 జ్యోతిర్లింగాలలో అవి 2 కూడా జ్యోతిర్లింగాలు. సో అక్కడికైతే వెళ్ళిన. అండ్ అది కూడా సక్సెస్ అయితే కాలే. ఆ వీడియోలో నేను సక్సెస్ అవుతుంది అనుకున్నా. ఆ వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది అనుకున్నా. అండ్ అది కూడా కాలేదు. సో అది కొంచెం నా బ్యాడ్ లక్ అట్లా రన్ అవుతుంది. ఇప్పటి నుంచైనా అది చేంజ్ కావాలా అనుకున్నా.
నా వ్యూస్ మంచిగా రావాలనుకుంటున్నా, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలనుకుంటున్నా. సో నేను ఇంకా చాలా ట్రై చేసిన. గణేషన్ వీడియోస్ ఎవ్రీ ఇయర్ కర్తాబాద్కి వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తా. అంటే కర్తాబాద్ నిమజ్జనం ఉంటుంది, ఆ రోజు వెళ్తా. మళ్ళీ మన గణేషన్ చూపిస్తారు కదా, ఇవన్నిటికీ వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి గణేష్ నిమజ్జనంకి వెళ్తా. మళ్ళీ నార్మల్గా గణేష్ని పెట్టేటప్పుడు అయితే అవైతే చూపిస్తాను. జాతర వీడియోస్ కూడా నేను చేస్తాను. కానీ అందరికీ ఈ వీడియోస్ పెడితే అందరికీ వ్యూస్ అయితే వస్తాయి. అవే వీడియోస్ నేను అట్లాంటి వీడియోస్ పెడితే నాకైతే వ్యూస్ అయితే రావు. నాకు అదే అర్థం కాదు, అంటే ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పి అదే అర్థం కాదు. నిజంగా లిటరల్లీ మొన్న సికింద్రాబాద్ జాతరకి వెళ్ళిన చాలామందికి ఆ వీడియోస్కి వ్యూస్ అయితే వస్తాయి, మానిటైజేషన్ అయితే అయిపోతుంది. నాకైతే అసలు వ్యూసే లేవు. మళ్ళా చాలామంది ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. వాళ్ళందరూ వెళ్ళేది ఏంటంటే కర్తాబాద్ గణేష్ మేకింగ్ వీడియోస్ అయితే చేస్తారు. నేను గత 4 years నుంచి చేస్తున్నా కర్తాబాద్ గణేష్ మేకింగ్ వీడియోస్. వీటికైతే నాకు అసలు వ్యూసే లేవు, నిజంగా వ్యూసే లేవు. అట్లా ఇంట్రెస్టే పోతుంది ఏ వీడియోస్ చేద్దామన్నా కూడా. అంటే ఏవైతే ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయో అవి ఏం చేద్దామన్నా కూడా నాకైతే ఇంట్రెస్ట్ అయితే అవుతుంది. సో అదే మీకైతే చెప్పాలనుకున్నా అంతే. ఇక అందుకే ఇలా మార్నింగ్ నుంచి డే నా వ్లాగ్ అయితే ఏం చేయలే. కానీ ఇట్లా తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి నేను డైలీ వ్లాగ్స్ అయితే ఆపేయా, డైలీ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. దీనివల్ల నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే న్యూ వ్యూవర్స్ వస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్నా వేసుకోకపోయినా న్యూ వ్యూవర్స్ వస్తారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది అచ్చా చమ్మిసాయి వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. డైలీ వ్లాగ్స్లో మనకి డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆ డిఫరెంట్ పీపుల్కి రీచ్ అవుతూనే ఉంటుంది. సో అట్లా రీచ్ అవ్వడానికి అని చెప్పి ఇట్లా ఒక స్టెప్ అయితే తీస్తున్నా. డైలీ వీడియోస్ అయితే పెడదామని అనుకొని స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసినా కానీ అది కంటిన్యూ కాలే. కానీ ఈ ఇయర్ అన్నా కంటిన్యూ అయితే చేయాలా. సో అదే చెప్పాలనుకున్నా మీకు. నేను ఎట్లా అంటే ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోయినా యూట్యూబ్లో. ఈ ఇయర్ చాలామంది ఇట్లా కొంచెం వీడియోస్ చేసి వ్యూస్ రాకపోయినా మానిటైజేషన్ రాకపోయినా ఆపేశారు. కానీ నేనైతే అసలు అట్లా ఆపలేకపోతున్నా. నాకు రెగ్యులర్గా చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, కానీ మోటివేషన్ వస్తలేదు అంతే. సో ఏదైతే అదైంది, ఎన్ని డేస్ అయినా కానీ మానిటైజేషన్ అయ్యే వరకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. నేను యూట్యూబర్ కావాలనుకున్నా, ఫిక్స్ అయిపోయినా, కావాల్సిందే అంతే. దానికి చాలా కష్టం, ఎంత కష్టమైనా కూడా అయితే నేను బేరైతే చేస్తాను. సో అంతే, ఈ రోజుకి వీడియో అయితే ఇంత. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.